అక్కడికి 2 సింహాల మధ్యలోంచి ఒక జింక నడుచుకుంటూ వస్తుందట. 2, 3 చక్కగా చూసేవాళ్ళకి చాలా ఆనందకరంగా కనిపించే విధంగా ఉంటాయట. అక్కడికొచ్చి ఒక మనిషి అడుగుతాడట జింకని, "నువ్వు ఎలా వీళ్ళతో ఉండగలుగుతున్నావు? సింహాలంటే చంపేస్తాయి కదా! నువ్వు వీళ్ళతో పాటు ఎలా నడవగలుగుతున్నావు? అంత రాజసంగా ఉంటున్నావు. పైగా నీ జోలికి ఎవరు రాకుండా అవే 2 నీకు కాపలా కాస్తూ నేను తీసుకొస్తున్నాయి. ఏంటి సంగతి?" అని అడుగుతాడట ఆ మనిషి. అడవికొచ్చిన అతను. జింక చెప్తుందట, వాళ్ళ అమ్మ చనిపోతే, పులి చనిపోతే నేను ఆ పిల్లలకి పాలిచ్చి పెంచాను. అప్పటి నుంచి అవి నన్ను అమ్మ అమ్మ అంటాయి. అందుకని చెప్పి నాకు అడవిలో కూడా రక్షణగా ప్రతి జీవికి జంతువుకి చెప్పి, ఇవి మా అమ్మ జోలికి వచ్చారంటే ఊరుకోను మేము అని చెప్పి, నన్ను ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆ 2 కలిసి తీసుకెళ్తాయి సింహాలు 2. అందుకని చెప్పి వాటితో పాటు వెళ్ళి వాటితో పాటు వచ్చేస్తాను అని చెప్తుంట. అప్పుడు చెట్టు మీద ఉన్న చిలకకి బాధ కలుగుతుందట. చూసావా, జింక సహాయం చేసినందుకు దానికి ఎంతటి రాజభోగం దక్కిందో. ప్రతి ఒక్కళ్ళు జింక సహాయాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. సింహం పిల్లలకి పాలిచ్చింది, పులి పిల్లలకి పాలిచ్చింది, లేకపోతే ఇలా చెప్పుకుంటున్నారు. నాకు ఏంటి పరిస్థితి అని చెప్పి బాధపడుతుందట చిలక. అంత గొప్ప పేరు తెచ్చుకోవాలి నేను కూడా సహాయం చేసి ఎవరికన్నా. ఇప్పుడు చూడు, దాని జోలికి ఎవరు వెళ్ళరు. జింక జోలికి ఎవరు రావాలన్నా కూడా భయపడతారు. అలాంటి మంచి సహాయం చేయాలి, జింకలాగా బతకాలి, బతికితే అని చెప్పి అనుకుంటుందట పాపం చిలక. అనుకుని చెట్టు మీద కూర్చుని ఉండగా ఒక పాము అక్కడికి ముళ్ళు గుచ్చుకున్నట్టు, ముళ్ళ పొదల్లోకి వెళ్తే ముళ్ళు గుచ్చుకున్నట్టు కనిపిస్తుందట పాపం దానికి. తీసుకుందామంటే తీసుకోలేకపోతుందట. అప్పుడు చిలక వెళ్ళి దాని ముక్కుతో దానికి ఉన్న ముళ్ళన్నీ తీసేస్తుందట పాముకి. తీసి ఒక దూది లాంటిది తెచ్చి పాపం దానికి అద్ది దానికి అన్ని సహాయాలు చేస్తుందట పాపం. 2 రోజులు 3 రోజుల పాటు ఆ పాముని దగ్గర కూర్చోపెట్టుకుని దానికి ఏదైనా తెచ్చిపెట్టి, దానికి తినటానికి పెట్టి, దానికి దూదద్ది, రక్తం రాకుండా చేసి అవన్నీ చేస్తుందట. 3 రోజు పాము మామూలు యథాస్థితికి వచ్చేస్తుంది. ఆ ముళ్ళు నొప్పులు అవన్నీ తగ్గిపోయి వెంటనే పడగి విప్పి ఆ చిలకని కాటేస్తుందట. అదే పరిస్థితి. అప్పుడు గిలగిలా కొట్టుకుంటూ నురుగులు కక్కుతుంటే మళ్ళీ ఆ అడవిలో ఉన్న మనిషి వచ్చి, ఎందుకు నువ్వు దానికి సహాయం చేసావు అంటే, నేను కూడా జింకంత గొప్పదాన్ని అవ్వాలి, జింకలాగా నన్ను కూడా చెప్పుకోవాలి, సహాయం చేసింది చూడు, దీనికి ఎంత రక్షణగా నేను ఉంటానని పాము నా వెనకాల తిరుగుతుంది. అప్పుడు అందరూ భయపడతారు, గౌరవిస్తారు అనుకున్నాను. ఇది నన్ను ఇలా చేస్తుందంటే, సహాయం చేసిన సింహం లాంటి వాడికి చేయాలి సహాయం. అంతేగాని తిన్న కంచంలోనే విషం చిమ్మే వాళ్ళకి, లేకపోతే సహాయం తీసుకుని విషం కక్కే వాళ్ళకి సహాయం చేయకూడదని తెలుసు కదా నీకు, తెలిసి కూడా తప్పెలా చేసావు అని చెప్పారు. ఈ కథలో నీతి ఏంటంటే, ఎవరికి చేసినా గొప్ప వాళ్ళకి, మర్యాదస్తులకి, మనం చేసిన ఉపకారాన్ని చక్కగా ఉపయోగించుకునే వాళ్ళకి చేయాలి తప్ప, మనం పెట్టిన ప్లేట్లోనే విషం కలిపి, మనం పెట్టిన అన్నంలోనే తినేసి శుభ్రంగా మన మీద చాడీలు చెప్పేవాళ్ళకి, లేకపోతే మన సహాయాన్ని ఉపయోగించుకుని మనం సహాయం చేస్తామని తెలిసి కూడా ఆ సహాయాన్ని విషంగా ప్రచారం చేసే వాళ్ళకి సహాయం చేయకూడదని నీతి. మీకు నచ్చిందే కదా? నచ్చితే కామెంట్ చేయండి. ఎందుకంటే కథల్లో ఎంతో నీతి ఉంటుందండి మనం నేర్చుకోవాల్సింది. మనం కథ అంటే కథ చదివేసుకునో వినేసో ఊరుకుంటే అది ఉపయోగం లేదు. ఏమంటారు?